ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే ఆడవారందరికీ ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. సంక్రాంతి నుంచే ఈ పథకం అమలు చేయబోతున్నారని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి అనౌన్స్ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు పంపారు. ఆ కమిటీ ఫ్రీ బస్సు స్కీమ్ కి సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. సవాళ్లను గుర్తించి వాటికి పరిష్కారాలను రెడీ చేసి దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. అంటే త్వరలోనే ఏపీ మహిళలు ఫ్రీగా బస్సుల్లో తిరిగే రోజులు రానున్నాయన్నమాట. ముగ్గురు మంత్రులతో ఏర్పాటైన కమిటీ ముందుగా ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం ఎలా కొనసాగుతుందో అవగాహన తెచ్చుకుంటారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను సందర్శించడం కూడా జరుగుతుందని సమాచారం. అంతేకాదు, నివేదికలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో ఉచిత పథకాన్ని ఎలా అమలు చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తారు. ఉదాహరణకి, ఈ పథకాన్ని ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు వర్తింపచేయాలా, లేదంటే ఎక్స్ప్రెస్ బస్సులకి కూడా తీసుకురావాలా వద్దా అనేది చర్చిస్తారు. వీరు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సంబంధిత అధికారులు స్కీమ్ను వెంటనే అమలు పరుస్తారు. దీన్ని అమల్లోకి తెస్తే ఏపీ మహిళలకు ఆర్థికంగా చాలా ప్రయోజనం చేకూరుతుంది.